నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. ఆది జాంబవ అరుంధతి సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 19 ఉగాది పండుగ రోజున పోచమ్మ బోనాల జాతరను చేపట్టనున్నామని పోచమ్మ బోనాల జాతర కమిటీ సభ్యులు కోటగిరి పాపయ్య, దాసరి ఎల్లయ్య తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, ఉగాది పర్వదినం సందర్భంగా తమ కాలనీలోని పోచమ్మ ఆలయాలలో మాదిగ కులస్తుల కులదైవం పోచమ్మ తల్లికి బోనాలను సమర్పించడం జరుగుతుందని, కానీ ఈ సంవత్సరం నుండి మాదిగల ఐక్యతను చాటుతూ ఒకే రోజున పోచమ్మ బోనాలను నిర్వహించడానికి నిర్ణయించడం జరిగిందని, ఈ బోనాల జాతరలో మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య, రామగుండం నగర మేయర్ మాంకాళి స్వామి, కొత్తగా గెలిచిన మాదిగ కార్పొరేటర్లను కూడా భాగస్వాములను చేయనున్నామని పేర్కొన్నారు. దాదాపు 10,000 బోనాలతో మాదిగ మహిళలు 19న ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రధాన చౌరస్తాలోని పోచమ్మ గుడికి తరలివచ్చి బోనాలను సమర్పించి మన ఐక్యతను చాటాలని కోరారు. ఇంకా ఈ మీడియా సమావేశంలో ఆది జాంబవ అరుంధతి సేవా సమితి, పోచమ్మ బోనాల జాతర కమిటీ సభ్యులు కందుకూరి రాజరత్నం, కనుకుంట్ల రమేష్, మంద రవికుమార్, నక్క శ్రీను తదితరులు పాల్గొన్నారు. మార్చి 19న ఉగాది పండుగ రాబోతుంది. ఆ ఉగాది పండుగ ఆది అంటే ఉగాది. ఈ యొక్క ఉగాది పండుగ మేము తరతరాల నుంచి కూడా మాదిగలంతా కలిసి ఉగాది పండుగ నాడే మేము ఈ యొక్క బోనాల పండుగ చేస్తాము. ముక్కోటి దేవతలకు ముందు పోషవ తల్లి అని చెప్పి అంటారు. ఆ గ్రామంలో ఉన్నటువంటి అన్ని కమ్యూనిటీ వాళ్ళు ఒక నెల రోజుల నుంచి చేసుకుంటే లాస్ట్ ఉగాది పండుగ నాడు ఎల్లవ తల్లికి గుడాలు, కళ్ళు ఏదైతే బోనం చేసి ఆ తర్వాత ఈ పోషవ తల్లికి మేము ఉగాది నాడు బోనాలు చేసుకునేటువంటి మా ఒక విలవేల్పు ఈ పోషవ తల్లి. ఈ పోషవ తల్లి బోనాలు పండుగ మేము ఈ మాదిగలం అంతా చేసుకుంటాము. కానీ ఇక్కడికి ఈ యొక్క కాలనీలో వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళే చేసుకునేది. ఇప్పుడు మేము మా కులమంతా అన్ని పార్టీలు ఉన్నటువంటి పెద్ద మనుషులు, లీడర్లము, యువత అందరం కలిసి కూడా మనం కూడా అన్ని కమ్యూనిటీలు, గౌడ్సు ఎల్లమ్మ బోనాలు, ముదిరాజులు పెద్దమ్మ బోనాలు, రజకులు మడేలమ్మ బోనాలు సంవత్సరానికి 3 ఏళ్ళకు ఒకసారి బోనాల పండుగ చేసుకుంటా ఉన్నారు. కాబట్టి మేము జాంబవంతుని వారసులుగా ప్రతి సంవత్సరము ఈ యొక్క పండుగను గ్రామాలలో చేసుకున్నట్టు ఈ యొక్క గోదావరి పట్టణం లోపల 30,000 పైచీలకున్న మా మాదిగలం అంతా కలిసి బోనాల పండుగ మార్చి 19 నాడు 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఒక శోభయాత్రలాగా ఈ బోనాల పండుగను జాతిని మమేకం చేసి జాగృతం చేసి ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకోవాలని చెప్పి అని మేము ఒక నిర్ణయానికి ఎల్లన్న కానీ రత్నము అందరం కూడా మా ఒక మాజీ ఎమ్మెల్యే లింగన్న గారికి కూడా చెప్పడం జరిగింది. అలాగే మేయరు గెలిచిన ఏదైతే కార్పొరేటర్లు ఉన్నారో వాళ్ళను కూడా మేము ఆ ఒక సవరస్థ దగ్గర వారికి సన్మాన కార్యక్రమం పెడుతూ మా వచ్చినటువంటి మా అరుంధతి మహిళలకు అందరికి కలిసి కూడా వారికి ఈ గాజులు, 2 జాకెట్ బట్టలు, పసుపు కుంకుమ ఇచ్చి ప్రతి బోనానికి కూడా మేము మా మహిళలను దండం పెట్టి మీరు ఆయురారోగ్యాలతోటి ఉండాలని చెప్పి అని ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి మా 22 బస్తీలలో మెజార్టీ ఉన్నారు. గోదావరి కని ఉన్న మాదిగలంతా కలిసి కూడా ఈ యొక్క పేపర్ ద్వారా ఈ సిటీ కేబుల్లో చూసి మీరు అందరు కలిసి కూడా 19 నాటి కార్యక్రమానికి ఇది ఒక పెద్ద మన జాతి విలవేల్పైనటువంటి అమ్మవారి పోలేరమ్మ, ఊరికి కాపల ఉండే పోలేరమ్మ పోషవ తల్లి మన ఒక విలవేల్పు. కాబట్టి ఈ యొక్క తల్లి కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా మన రక్త బాంధవులు అందరూ కలిసి కూడా ఈ పండుగలో పాల్గొనాలని చెప్పని పేరున బస్సు వచ్చి రాని వాళ్లకు, మహిళా సోదరుమణులకు మీ అందరికీ చేతులెత్తి ఈ నెల 19 తారీఖు రోజు మన చౌరస్తలో ఉన్న పోషవ తల్లి గుడికి పారిశ్రామిక ప్రాంతాల్లో ఉన్న ఏ వాడలో ఉన్న మాదిగలందరూ కూడా వాడవాడలో ఉన్న మాదిగలందరూ కూడా మరి పోషవ తల్లి గుడికి తరలి రావాలి. ఎందుకంటే
అన్ని ఏరియాలలో గుడులు ఉన్నాయి, ఏదో ఒక రోజు పోయి చేసుకుంటారు కనుక మనమందరం ఐక్యతగా ఉండి మన జాతి అరుంధతి ఆది జాంబవ మన వారసులందరం కూడా మరి ఒకే రోజు మన ఉగాది పండుగ రోజు మన అందరం కూడా జరుపుకోవాలని చెప్పి మేము మీ అందరిని కోరుతా ఉన్నాం. ఎందుకంటే అన్ని కులాల వాళ్ళు కూడా ఇప్పుడు మన గౌడ సంఘం వాళ్ళు అయితే ఎల్లవ తల్లి, మన ముదిరాజులు అయితే పెద్దమ్మ తల్లి, వాళ్ళు ఎట్లయితే చేసుకుంటారో ఇంకా మిగతా కులాలు వాళ్ళ ఎలవెలుపులను ఎట్లా చేసుకుంటారో మనం కూడా పోషవ తల్లిని మనము ఉగాది రోజు మనందరం కూడా ఐక్యత ఉండి మరి ఆ రోజు మనం మొక్కులు చెల్లించుకొని మన ఐక్యతను కూడా మనం పబ్లిక్ తెలపాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ పారిశ్రామిక ప్రాంతం వల్ల మనం కూడా మెజార్టీ 30,000 దాకా ఉంటాము, కానీ మన ఐక్యత లేదు కనుక ఇప్పటి నుంచి అంటే ఐక్యతగా ఉండి ఈ బోనాల తల్లి ఈ బోనాల జాతరను పోషవ తల్లికి ముక్కుల చెప్పి ఆ రోజు మనం అందరం కూడా ఐక్యతగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం. దీనికి సంబంధించి ఏరియాలో ఉన్న పెద్ద మనుషులందరూ కూడా జాతి బిడ్డలందరూ కూడా రావాలని చెప్పి తెలియజేస్తాం. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. Thank you.